UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటి స్టేట్లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా. దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు మూలం. 100%, అందులో డౌట్ లేదు. ఇంకోటి రెండో కాంట్రవర్సీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది. క్యాపిటల్ లేని రాష్ట్రం. మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపట్నం ఏంటంటే లేదు. అవును, అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసి అయినా, ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి. తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత అంటే ఇక్కడే. హైదరాబాద్ మిగిలిన స్టేట్స్ లో ఏం రాదు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో. అవును. అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది, సేలం ఉంది, కోయంబత్తూరు ఉంది. కర్ణాటక ఉందంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, త్రివేంద్రం ఉంది వాళ్ళకి, కేరళ వాళ్ళకి. మరి ఇవన్నీ మనకి ఏదో వైజాగ్ని సిటీ అనలేము, విజయవాడని సిటీ అనలేము, గుంటూరుని సిటీ అనలేము, తిరుపతిని సిటీ అనలేము, అనంతపురం సిటీ అనలేము. కానీ ఒక సిటీ కావాలి. సిటీ కావాలంటే సిటీ ఒక సెంటర్ ప్లేస్లో అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి, అమరావతి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా ఇవన్నీ కూడా చేసి చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఇవన్నీ చేసి చేద్దామని చేసుకున్న తర్వాత డబ్బులు అయ్యి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ అయ్యి ప్రజలకి ఒక అప్పీల్ ఇచ్చాడు ఆయన. ఈ ల్యాండ్ ఇవ్వండి, డెవలప్మెంట్కి మాకు ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్తాం, రోడ్లు, కరెంటు కావాల్సి అన్నీ కూడా మేము చేస్తాం, చేసి మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి ఇంత మీ షేర్ అని చెప్పి మీకు ఇచ్చేస్తాం, డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం అని చెప్పిస్తే ఈయన మీద ఉండే ఒక నమ్మకంతో దాదాపుగా 33,000 ఎకరాలు వరల్డ్లో జరగలే ఇంతవరకు ఎక్కడ ₹1 తీసుకోకుండా ఇవ్వటం. ఆ ఇచ్చి అంత అద్భుతంగా చేసి ముందు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకోవడం కానీ, హైకోర్టు కట్టుకోవడం కానీ, అన్నీ కూడా కావాల్సినవి ఇమ్మీడియట్గా కావాల్సి అన్నీ చేస్తారు కదా. అలాగే ఆఫీసర్స్కి అందరికీ కూడా కావాల్సింది కావాలి. రాజ్భవన్ కావాలి. రాజ్భవన్ కూడా ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రీమోడల్ చేసి రాజ్భవన్ చేసి ఇట్లా ఇవన్నీ చేశాడు. చేసి బ్రహ్మాండంగా ఉంది అనుకున్న దాంట్లో నెక్స్ట్ గవర్నమెంట్లో ఈయన రాలా, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ జీరో నుంచి స్టార్ట్ చేసిన కొత్తగా ఈజీగా చేయొచ్చు, మైనస్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ మైనస్ని జీరో చేసుకొచ్చి జీరో నుంచి ప్లస్కి వెళ్ళాలి. అవునండి, అది ఆయన కాబట్టే చేయగలిగారు 100%. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి ఏర్పడటానికి కారణంలో ముఖ్య పాత్ర తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించడం కానీ, లేకపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒప్పించడం కానీ, అక్కడ కూడా నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నాకు ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా చూడట్లా. ఓటు అగైనెస్ట్ ఓటు ఏది కూడా చేయకూడదు, ఈ కూటమిని గెలవాలి అనే దాని మీద చేసింది అద్భుతంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టి. ఫస్ట్ అసలు ఆయన జైల్లోకి వెళ్ళగానే వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ అవ్వగానే బయటకు వచ్చి స్టేట్మెంట్ అనౌన్స్ చేశాడు. పొత్తు వెంటనే ప్రకటించి, ఆ రోజు బాలకృష్ణ గారు ఉన్నారు పక్కన, జైలు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో అమరావతి కూడా వాటర్ బాగా మునిగిపోయే పరిస్థితి, అక్కడ బిల్డింగ్ల చుట్టూరా ఎక్కువ నీళ్లు రావడం, వాటి మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి సార్. అంటే ఇదే అమరావతిని ఈ విధంగా రేపు క్యాపిటల్ గా తయారు చేసి అక్కడ బిల్డింగ్స్ గట్టాన్ని వచ్చిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది. బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అందులో డౌటే అక్కర్లా. అవునా, చాలా బాగా చేస్తారు ఆయన. అంటే ప్లానింగ్ 2 years or 3 years తీసుకున్నాడు ఆయన. తీసుకొని సింగపూర్ వాళ్ళతో కానీ, మలేషియా వాళ్ళతో కానీ, జపాన్ వాళ్ళతో కానీ, వీళ్ళందరితో కూడా ప్లానింగ్ చేసి బోర్డు చేసి ఒక అద్భుతమైన సిటీకి ఇవ్వాలన్నమాట. అవునండి, ఏదో కట్టామంటే కాదు, ఏదో కట్టాం, సెక్రటేరియట్ కట్టాం, ఏదో హైకోర్టు కట్టాం అంటే కుదరదు. ఒక సిటీ, అద్భుతమైన సిటీ. విజయవాడని, మంగళగిరి, తెనాలి, గుంటూరు, నల్లింటిని కలిపి ఒకే ఒకటి సిటీ చేయాలని ఆలోచన. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. మంగళగిరి ఓకే, చాలా గ్రేట్ ఏరియా అండి, చాలా పెద్ద ఏరియా. కల్చరల్ గా కానీ
ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ లో కానీ అవును చాలా ఫ్లరిషింగ్ ఏరియా అండి. అవును అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది అటు శ్రీకాకుళం టెక్కలు నుంచి తీసుకున్నా ఇక్కడ తిరుపతి చూసుకున్నా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది, సెంటర్ పాయింట్. ఈక్వల్ డిస్టెన్స్. మార్నింగ్ బయలుదేరి క్యాపిటల్కి వచ్చేసి పని చూసుకుని రాత్రి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవును సార్. అదే వైజాగ్ లో క్యాపిటల్ అని అనుకోండి, అక్కడి నుంచి రావాలంటే వాళ్ళకేమో చాలా దగ్గర అటు ప్రాంతం, ఇక్కడేమో దూరం, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. పైగా అంత ఏరియా కూడా అక్కడ కష్టమైన విషయం. తర్వాత